జపాన్లో చూసే బుల్లెట్ ట్రైన్లు ఇక తెలంగాణలోనూ పరుగులు తీయబోతున్నాయా? గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైళ్లు హైదరాబాద్ను దేశ ప్రధాన నగరాలతో అనుసంధానించబోతున్నాయా? శంషాబాద్లో మెగా బుల్లెట్ ట్రైన్ హబ్, ఫ్యూచర్ సిటీ మీదుగా కొత్త కారిడార్లు తెలంగాణ రవాణా చరిత్రలోనే అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. అసలు ఏ రూట్లలో బుల్లెట్ ట్రైన్ రానున్నాయి, తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా భావిస్తున్న ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు మార్గం పనులు వేగంగా కొనసాగుతున్న వేళ ఇప్పుడు తెలంగాణ కూడా హైస్పీడ్ రైల్ మ్యాప్లో చోటు దక్కించుకునే దిశగా ముందడుగు వేసింది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ప్రతిపాదించిన హైదరాబాద్ పూణే ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు సంబంధించిన సవరించిన అలైన్మెంట్ స్టేషన్లు డిపోల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో దేశ హైస్పీడ్ రైలు నెట్వర్క్లో తెలంగాణ కీలక భాగస్వామిగా మారే అవకాశాలు మరింత బలపడ్డాయి. ప్రతిపాదిత 3 కారిడార్ల మొత్తం పొడవు 2028 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే 512 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఇది కేవలం రైలు ప్రాజెక్టు మాత్రమే కాదు, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణకు కూడా కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన అనుసంధానం కలిగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ 3 కారిడార్లకు ఉమ్మడి కేంద్రంగా శంషాబాద్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడే ప్రధాన హైస్పీడ్ రైల్వే స్టేషన్తో పాటు రోలింగ్ స్టాక్ డిపో, నిర్వహణ వర్క్షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 400 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శంషాబాద్ భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ హబ్గా కూడా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశం ఫ్యూచర్ సిటీకి ఇచ్చిన ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ల మార్గాల్లో మార్పులు చేశారు. 2 రూట్లను ఫ్యూచర్ సిటీ ప్రాంతం మీదుగా మళ్లించారు. భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి మరింత వ్యూహాత్మక ప్రాధాన్యం లభించనుంది. హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్గల్, నల్లమల, సోమశిల ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ చెన్నై మార్గంలో భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై ఫోర్ట్, నాగార్జున సాగర్, వాడపల్లి స్టేషన్లు ఉండనున్నాయి. ఇక హైదరాబాద్ పూణే ముంబై కారిడార్లో శంషాబాద్, సైబరాబాద్, అనంతగిరి ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ స్టేషన్ల ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ పూణే ముంబై కారిడార్లో వికారాబాద్ సమీపంలో సుమారు 4.6 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ కూడా నిర్మించనున్నారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సొరంగ మార్గాన్ని రూపొందించనున్నారు. మరోవైపు ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల డిజైన్ వేగంతో ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం గంటల తరబడి సాగుతున్న ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హై స్పీడ్ రైల్ స్టేషన్ను వీలైనంత వరకు హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్తో అనుసంధానించే దిశగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బుల్లెట్ ట్రైన్ స్టేషన్కు చేరుకోవడం మరింత సులభం కానుంది. కేబినెట్ ఆమోదం అనంతరం ఈ ప్రతిపాదనలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్కు పంపనున్నారు. అనంతరం తుది అలైన్మెంట్, స్టేషన్ స్థానాలు, డిపిఆర్ ఆమోదం, భూసేకరణ, పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నైకి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించే కలకు ఇప్పుడు కొత్త ఊపొచ్చింది. 3 భారీ కారిడార్లు, శంషాబాద్లో మెగా హబ్, ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక ప్రాధాన్యం, గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైళ్లు, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రవాణా రంగంలో మరో పెద్ద మార్పుకు బాటలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు కూడా కొత్త ఊపొచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉంది. తుది ఆమోదాలు, భూసేకరణ, నిర్మాణ ప్రక్రియ పూర్తయి నిజంగానే బుల్లెట్ ట్రైన్ పట్టాలపైకి ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.